Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of DEA, Design and Analysis of Algorithm. In case మీరు first, second unit చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది ఛానల్లో అండ్ I'll give the descriptions, links descriptionలో and comment sectionలో కూడా ఇస్తా. Go check it out and watch the videos. If you want the notes link, comment sectionలో and descriptionలో ఉంటుంది. చెక్ చేసుకోండి, నోట్స్ లింక్ ఆడికి వెళ్ళి తీసేసుకోండి. ఓకే, సో దీంట్లో థర్డ్ యూనిట్లో let's see the topics covered in the third unit. They are dynamic programming and general method of that dynamic programming, applications of dynamic programming, optimal binary search tree, 0/1 knapsack problem, all-page shortest path problem, traveling salesperson problem, reliability design. సో దీంట్లో నేను ఒక 2 టాపిక్స్ని స్కిప్ చేస్తున్నా. ఎందుకనంటే టాపిక్స్ కొన్ని ఉంటాయి బట్ చాలా లెంతీ టాపిక్స్ ఉంటాయి. ఎగ్జామ్లో మీరు ఈ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని రాస్తే మాత్రం టైం అంతా వీటికి అయిపోతుంది అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి టైం ఉండదు. సో కొంచెం క్లెవర్గా చూస్ చేసుకోండి. సో నేను చెప్పిన టాపిక్స్లో ఏది సింపుల్గా అనిపిస్తే ఎగ్జామ్లో అవస్తే ఆ చాయిస్ లాగా తీసుకోకుండా ఆ టాపిక్స్ని అటెంప్ట్ చేయండి. మిగతా వాటిని చాయిస్ లాగా ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ లాగా తీసేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ నేర్చుకొని ప్రతిదీ అటెంప్ట్ చేయాలంటే చాలా కష్టం. అక్కడ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇవి ఎగ్జాంపుల్స్ అనేవి. ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమేటిక్ కూడా ఉంటుంది, కొంచెం డిఫికల్టీ ఉంటుంది క్రిటికల్గా, బట్ ఐ విల్ మేక్ యూ ఇన్ ఈజీ వే. Okay, don't worry about that. So let's see the first topic, dynamic programming and the general method of dynamic programming and the applications for that. So what is meant by dynamic programming? So one problem will be divided into n sub problems and it finds the solutions of each sub problem. So ఒక ప్రాబ్లమ్ని మనము n sub problemsగా డివైడ్ చేసుకొని ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ చేసి అలా మనం ఏం చేస్తామనంటే ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఒకేసారి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ని ఫైండ్ చేసి వాటిని మనము దాంట్లో లైక్ ఏది ఎఫిషియెంట్ పాత్ అయితే, ఏది ఎఫిషియెంట్ సొల్యూషన్ అయితే దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇట్ ఈస్ అన్ ఆప్టిమైజేషన్ మెథడ్, దట్ మీన్స్ ఇట్ గివ్స్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోస్ట్లీ. సో దీంట్లో యూజ్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే రికర్షన్ ప్రాసెస్. ఓకే, సో దీని ఎగ్జాంపుల్ చూసుకుందాము ఫైబొనాచి సిరీస్. సో ఫైబొనాచి సిరీస్కి ఫార్ములా ఏంటంటే లైక్ ఫిబ్ ఆఫ్ ఎన్ ఒక వాల్యూ ఏదైనా సరే, ఇఫ్ n is equals to 0 అయితే ఫిబ్ ఆఫ్ n is equals to 0. If n is equals to 1, fib of n is equals to 1, and if n is greater than 1, then fib of n is equals to fib of n minus 2 plus fib of n minus 1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్లో యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్గరిథం, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మన దీంట్లో వచ్చే అవుట్పుట్ వస్తుంది అంటే 0 1 1 2 3 5 ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. లెట్స్ సీ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను చెప్పే జనరల్ ప్రాసెస్ అంటే నార్మల్గా మనం ఎట్లా అనుకుంటాం అనేది. సో ఇదంతా కొంచెం స్టెప్ ఈ ప్రాసెస్ అనమాట, చాలా స్టెప్స్ని చూసుకుంటున్నాము, టైం కన్జ్యూమింగ్. సో నార్మల్గా ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఇన్ని స్టెప్స్ని యూజ్ చేయకుండా సింపుల్గా అయిపోయేదేమో ఈ స్టెప్స్. ఫస్ట్ ఇది చెప్పాక అది చెప్పేస్తా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ వీఆర్ ఫైండింగ్ ద ఫిబొనాచి సిరీస్ లైక్ ఫిబ్ ఆఫ్ 5. సో వాట్ ఈస్ n వాల్యూ హియర్? n is equals to 5. సో ఎప్పుడైనా n వాల్యూ గ్రేటర్ దెన్ 1 అంటే మన ఫార్ములా ఏంటిది? ఇఫ్ n is greater than 1 దెన్ ఫార్ములా ఇస్ ఫిబ్ n minus 2 ప్లస్ ఫిబ్ ఆఫ్ n minus 1. ఇలా మనం చేసుకోవాలి. సో సింపుల్గా ఫిబ్ ఆఫ్ 5 నేను డిఫరెంట్ ప్రాబ్లమ్స్గా డిఫరెంట్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకుంటున్నా. ఓకే, సో హియర్ ఫిబ్ ఆఫ్ 5 దట్ మీన్స్ n is equals to 5. ద ఫార్ములా ఇస్ ఫిబ్ ఆఫ్ n minus 2 ప్లస్ ఫిబ్ ఆఫ్ n minus 1. ఓకే, ఫిబ్ ఆఫ్ 5 that minus fib of n minus 2. 5 minus 2 is equals to 3. Fib of 3. Next fib of n minus 1. That means 5 minus 1 is equals to 4. So ఈ వాల్యూలను మనం ఏం చేసుకోవాలి? ఈ వాల్యూని ప్లస్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ మన ఫిబ్ ఆఫ్ 3 వాల్యూ తెలుసా? తెలీదు. ఓకే, ఇవి నేను ఫైండ్ చేసినాక వేసిన వాల్యూస్ ఇవన్నీ మర్చిపోండి, చూడకండి, వీటిని కన్సిడర్ చేయకండి. సో ఫిబ్ ఆఫ్ 3 వాల్యూ తెలియదు కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఏం చేస్తాము? సో దిస్ 3 ఈజ్ greater than 1, nothing but n is greater than 1. మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, ఇది ఫార్ములా. ఓకే, దట్ ఈస్ ఫర్దర్లీ డివైడెడ్ ఇంటూ ఫిబ్ ఆఫ్ n minus 2. 3 minus 2 is fib of 1. The next n minus 1. 3 minus 1 2. So we know the value fib of n is 1 is equals to as it is 1. ఫిబ్ ఆఫ్ 2 వాల్యూ తెలియదు, మళ్ళీ మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఈ ఫార్ములా ఇది రావాలంటే వాల్యూ మనం ఇదన్నింటిని సమ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని సమ్ చేసి వస్తుంది, రైట్? బికాస్ ఫిబ్ ఆఫ్ n minus 2 ప్లస్ ఫిబ్ ఆఫ్ n minus 1 ఫార్ములా. సో దీని తెలియదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా? మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేస్తున్నా. ఫిబ్ ఆఫ్ నెక్స్ట్ n minus 2. 2 minus 2 ఫిబ్ ఆఫ్ 0. n minus 1. 2 minus 1 ఫిబ్ ఆఫ్ 1. వీ నో ద వాల్యూస్ ఆఫ్ ఫిబ్ ఆఫ్ 0 అండ్ ఫిబ్ ఆఫ్ 1. 0 and 1. సిమిలర్గా దీన్ని కూడా అంతే, ఫిబ్ ఆఫ్ 4ని మళ్ళీ డివైడ్ చేసుకుంటున్నా. n minus 2. 4 minus 2 2. n minus 1. 4 minus 1 3. ఓకే, ఈ వాల్యూ రావాలంటే దీని రెండింటిని ప్లస్ చేసుకోవాలి. మనకి వాల్యూ రాదు కాబట్టి తెలియదు కాబట్టి మళ్ళీ దీన్ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న లాస్ట్ మనకి వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో దీని వాల్యూ ఎంత? రెండింటిని ప్లస్ చేయండి. 1 + 1 2, రైట్?
నెక్స్ట్ దీని వాల్యూ ఎంత fib of 4ది fib of 2 ప్లస్ fib of 3 దట్ ఈస్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ దీని కూడా అంతే 2. నెక్స్ట్ దీని అంతా దీని ప్లస్ దీన్ని తీసుకోవాలి 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అండ్ 15 టైమ్స్ మనం దీన్ని ఫంక్షనింగ్ చేస్తున్నాం, అంటే వీఆర్ పర్ఫార్మింగ్ ద ఫంక్షన్స్. సో ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. ఇట్ టేక్స్ మచ్ టైమ్ అండ్ మచ్ స్పేస్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్, ఇన్ ఆర్డర్ టు ఇరాడికేట్ దిస్, వీ హ్యావ్ ద డైనామిక్ ప్రోగ్రామింగ్. సో అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకు ఆరే అనుకుందాము. ఇండెక్స్ సార్ 1 0 1 2 3 4 5. ఓకే, సో ఇనిషియల్ అనే వాల్యూస్ అనేవి వి డోంట్ నో ఎనీ వాల్యూస్ ఆఫ్ ది. సో fib of 5, ది fib of 4, ది fib of 3, ది fib of 2, fib of 1 మనకు వాల్యూస్ తెలియదు. సో ఎక్స్ అనుకుందాం ఇనిషియల్గా, రైట్. సో ఎక్స్ అనుకున్నాక వీటిని మనం ఏమైనా రాసుకోవచ్చు. వీనో fib of 0 వాల్యూ తెలుసు, fib of 1 వాల్యూ తెలుసు. fib of 0 వాల్యూ ఎంత 0, fib of 1 వాల్యూ ఎంత 1. నో fib of 2 వాల్యూ తెలియదు. మనం ఏం చేస్తాం, ఇలా డివైడ్ చేసుకుంటాం fib of 2ని. ఓకే, fib of ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇలా డివైడ్ చేసుకుంటే మన fib of 2 వాల్యూ ఏమొచ్చింది 1 వచ్చింది, రైట్. fib of 2 వాల్యూని 1 రాసుకున్నాం. నెక్స్ట్ fib of 3 రావాలి. fib of 3 అంటే మనం చేసుకుంటాము ఇలా డివైడ్ చేసుకుంటాం. ఆల్రెడీ వినో fib of 1 అండ్ fib of 2, రైట్. కమ్మని యాడిషన్ చేసుకుంటే అయిపోతుంది. 1 + 1 ఎంత 2. సో ఆ వాల్యూని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ fib of 4. సో ఇక్కడ fib of 4 చేసుకుంటున్నాం. ఇప్పుడు fib of 4 తెలియదు కాబట్టి fib of 2 అండ్ fib of 3 మనం ఇక్కడ ఆల్రెడీ మనం చేసేసినాం కదా. ఇక్కడ మనకి ఏమైంది ఆల్రెడీ వచ్చేసింది fib of 2 fib of 3, రైట్. దీన్ని మనం అడిషన్ చేస్తే అయిపోతుంది 1 + 2 3. సో ఇక్కడ మళ్ళీ మనం fib of 3ని చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అంటే ఇక్కడ స్టెప్స్ అనేవి ఏమవుతున్నాయి డిలీట్ అయిపోతున్నాయి, రెడ్యూస్ అయిపోతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఇది ఏం చేస్తున్నాం డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది నెంబర్ ఆఫ్ స్టెప్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, టైం కన్స్యూమింగ్ అనేది తక్కువ అనమాట, రైట్. అలా సో దిస్ ఈస్ ద ప్రాసెస్. లాస్ట్ మనకి ఏమొస్తుంది fib of 5 అంటే fib of 3 + fib of 4 దట్ ఈస్ 2 + 3 = 5, రైట్. ఇది నేను ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే అప్లికేషన్స్ వచ్చేసి ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ, 0/1 knapsack ప్రాబ్లమ్, ఆల్ పేజ్ షార్టెస్ట్ ప్రాబ్లమ్, ట్రావెలింగ్ సేల్స్ ప్రాబ్లమ్ అండ్ రిలయబిలిటీ డిజైన్. సో దీస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ ద డైనామిక్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ టాపిక్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ చూద్దాము. కొంచెం మీకు ఇది డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ. అండ్ మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ప్రాసెస్కి చాలా టైం పడుతుంది అనమాట. కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తాయి. సో సింపుల్గా ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ కంటే ముందు ఫస్ట్ వాట్ ఇస్ ద బైనరీ ట్రీ అది చూద్దాము. ఏ బైనరీ ట్రీ, ఏ ట్రీ ఇన్ విచ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రూట్ నోడ్ are smaller than the root node and the elements which are right side of root node are greater than the root node. That is called as a binary tree. Binary tree అంటే రూట్ నోడ్ కున్న లెఫ్ట్ ఎలిమెంట్స్ అన్ని రూట్ నోడ్ కంటే తక్కువ ఉంటాయి, అండ్ రూట్ నోడ్ కున్న రైట్ ఎలిమెంట్స్ అన్ని రూట్ నోడ్ కంటే పెద్దగా ఉంటాయి, లార్జ్. ఓకే, అది బైనరీ ట్రీ. సో మనకి ఇక్కడ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ కంపారిజన్స్, ఆ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి రెడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. దట్ ఈస్ ఆప్టిమల్, లైక్ ఆప్టిమైజేషన్, పర్ఫెక్ట్ వే, పర్ఫెక్ట్ పాత్. సో దాని ఏమంటామంటే ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. సో దీనివల్ల మనకు ఎగ్జాంపుల్ తీసుకొని లాస్ట్లో ఒక ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. వాళ్ళు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని దాని లోపల డాటాని యూజ్ చేసుకుంటూ మనం లాస్ట్లోకి ఒక ట్రీని డ్రా చేయాలి, ఫైండ్ చేయాలి, లైక్ కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో దీంట్లో మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామని అంటే ఈచ్ ట్రీ రిప్రజెంటెడ్ యాజ్ ద T0n. n is the number of elements. మనం ప్రతి ట్రీని T0n లాగా రిప్రజెంట్ చేసుకుంటాము. దాంట్లో n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ టు డూ క్యాలిక్యులేషన్స్ వీ హ్యావ్ 3 ఫార్ములాస్. సో క్యాలిక్యులేషన్స్ చేయడానికి కొన్ని 3 ఫార్ములాస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ చూసి మన ఫార్ములాస్ చూసి భయపడకండి, చాలా సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే, బట్ వీ షుడ్ రిమెంబర్ దిస్, గుర్తుపెట్టుకుంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, సో C ఉంటుంది, W ఉంటుంది అండ్ R ఉంటుంది. సో లైక్ C of I, Jకి ఫార్ములా, W of I, Jకి ఫార్ములా, R of I ఒక ఫార్ములా అనమాట. సో ఇలా ఫస్ట్ మనం C of I, J వాల్యూ ఫైండ్ చేయాలి, W of I, J వాల్యూ ఫైండ్ చేయాలి, R of I, J వాల్యూస్ని ఫైండ్ చేయాలి. అలా ఫైండ్ చేసుకున్నాక మనకు ఒక బాక్స్ వస్తాయి, అన్ని వాల్యూస్ వస్తాయి అనమాట. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో దీంట్లో W of I, J is equals to W of I, J minus 1 plus P of J plus Q of J. P is nothing but probabilities అనమాట. P and Q అనేవి probabilities, where P is a successful probability search and Q అనేది అన్సక్సెస్ఫుల్ probability search. ఓకే, నెక్స్ట్ R of I, J is equals to డైరెక్ట్ కీ వాల్యూ. మనం ఏం కీ వాల్యూ తీసుకుంటామో దాని వాల్యూ దీనికి అసోసియేట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ n is equals to 4, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ is equals to 4 ఇచ్చిండు, దట్ ఈస్ A1 A2 A3 A4. సో దీని వాల్యూస్ ఏంటంటే A1 A2 A3 4 A, B, C, D అంటే A1 is equals to A, A2 is equals to B, A3 is equals to C, A4 is equals to D. నెక్స్ట్ అండ్ P యొక్క వాల్యూస్ ఇచ్చిండు, P of 1 is equals to 3, P of 2 is equals to 3 and P of 3 is equals to 1, P of 4 is equals to 1. నెక్స్ట్ Q వాల్యూస్ కూడా ఇచ్చేసిండు, Q of 0 is equals to 2, Q of 1 is equals to 3, Q of 2 is equals to. సో ఇలా వాల్యూస్ ఇచ్చిండు అనమాట మనకు.
ఓకే. సో ఇలా వాల్యూస్ ఇచ్చినాక మనం ఏం చేసుకుంటాం అంటే వీటిని యూజ్ చేసుకొని ఎక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, మన ఎండ్ గోల్ ఏంటిది, ఒక ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, రైట్. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ వాట్, దట్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ, ఈచ్ ట్రీ is represented as t of 0 n. ఓకే, మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, n is equals to 4, దట్ ఈస్ t04. సో దీన్ని మనం సాల్వ్ చేసే ముందు ఏం చేసుకోవాలంటే కొన్ని డిఫరెంట్ కేసెస్ని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో వాట్ ఆర్ దోస్ కేసెస్ అని అంటే j - i = 0 అనుకోవాలి ఒకసారి, j - i = 1 అనుకోవాలి, j - i = 2, j - i = 3, j - i = 4. ఇలా మనం కన్సిడర్ చేసుకొని అప్ టు 4 ఎప్పుడైనా సరే 0 నుంచి కన్సిడర్ చేసుకోవాలన్నమాట, j - i = 0. సో దీంట్లో మన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 కాబట్టి అప్ టు 4 వరకు చేసుకోవాలి. ఇన్ కేస్ 5 అయితే j - i = 5 వరకు చేసుకోవాలి, 6 అయితే j - i = 6 వరకు చేసుకోవాలి. ఓకే, అది పెద్ద లెంతీ ప్రాసెస్. సో j - i = 4 వరకు మనం కంటిన్యూ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ కేస్ దీంట్లో ఈ t0 of n ఎన్ని పాసిబుల్ ఉంటే అన్ని వాల్యూస్ ఫైండ్ చేయాలి. j - i = 1లో ఈ t0 of n ఎన్ని వాల్యూస్ వస్తే అన్ని వాల్యూస్ ఫైండ్ చేయాలి. అన్ని కేసెస్లో ఫైండ్ చేసుకోవాలన్నమాట. అన్ని కేసెస్ని ఫైండ్ చేసుకున్నాక వాటిని కంపేర్ చేసుకొని మనము ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ కేసు చూసుకున్నట్లయితే j - i = 0. ఫస్ట్ కేస్ j - i = 0. సో j అంటే ఏంటిది, లైక్ i, j కదా. సో దిస్ ఇస్ i అండ్ దిస్ ఇస్ j అనుకుందాము. సో j - i చేస్తే మనకి ఏం రావాలి, 0 రావాలి. సో దానికి పాసిబుల్గా వచ్చే మన కేసెస్ ఏంటి అని అంటే ఇవి. ఓకే, ఓన్లీ 4 వరకు చూసుకోవాలి, 1 2 3 4. దీన్ని మనం రన్ చేసుకోవచ్చు. 0 1 2 3 4 నుంచి ఇలా పాసిబుల్గా మనం కొన్ని డ్రా తీసుకోవాలన్నమాట. సో t of 0 - 0 అంటే 0 - 0 ఎంత 0, 1 - 1 ఎంత 0, 2 - 2 ఎంత 0, 3 - 3 ఎంత 0, 4 - 4 ఎంత 0. సో ఇవన్నీ పాసిబిలిటీ అంటే మనకు j - i చేస్తే 0 వచ్చేటి ఇవన్నీ అనమాట. సో ఇండివిజువల్గా t00 వాల్యూ కనుక్కోవాలి, t11 వాల్యూ కనుక్కొని, t22 వాల్యూ కనుక్కోవాలి, t33 వాల్యూ కనుక్కోవాలి, t44 వాల్యూ కూడా కనుక్కోవాలి. ఓకే, నౌ వీ షుడ్ ఫైండ్ c of ij, w of ij అండ్ r of i, j. ఓకే, సో దీనికి ఈ ప్రతి దానికి ఈ వాల్యూస్ని ఫైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ కేస్ 1 j - i = 0లో ఫస్ట్ ఏం అనుకుంటున్నాం మనము, t00 అనుకుంటున్నాము. ఓకే, దీంట్లో i ఏంటిది, i = 0 అండ్ j = 0. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి దానికంటే ముందు. సో ఎప్పుడైనా c of i, అంటే i j వాల్యూ సేమ్ ఉన్నప్పుడు 0 అనమాట, సేమ్ ఉంటే 0 అనమాట. అండ్ r of i, ఉంటే మళ్ళీ 0. నెక్స్ట్ w of i, ఉంటే q of i అనమాట. ఓకే, మనం q of i నుంచి తీసుకోవాలి వాల్యూస్. ఓకే, ఇది ప్రాసెస్. అండ్ ఫర్ ఇనిషియల్ స్టేట్స్గా మనం తీసుకునేది అనమాట. ఫర్ ఇనిషియల్ స్టేట్స్కి i and j అనేది ఎప్పుడైనా 0 ఉంటుంది. సో ఫస్ట్ ఏమనుకుంటున్నప్పుడు t of 0 అనుకుంటున్నా. c of i, j = ఏంటిది, i j వాల్యూస్ ఏంటి ఇక్కడ 0 0, c of 0, 0 ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు 0, r of i, j ఏంటిది 0, w of i, j ఏంటిది 0, 0 లైక్ మనకి ఏం తెలుసు, w of i, j అంటే q of i. వాట్ ఇస్ ద q of i = 0, q of 0 ఎంత వాల్యూ ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం, q of 0 దీని వాల్యూ ఎంత 2. ఓకే, 2ని ఇక్కడ రాసేసుకున్నాం. సో మనకు t00 వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి, c వాల్యూ వచ్చింది, r వాల్యూ వచ్చింది, w వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ t1 మంది. సో నౌ t1 మంది. సో దీనిలో i వాల్యూ, j వాల్యూ ఏంటిది, i = 1, j = 1. ఓకే, దీంట్లో సేమ్ ఉన్నప్పుడు మనకి ఏంది 0, మళ్ళీ సేమ్ ఉంటుంది 0. అండ్ w of i, అంటే 1 1 రెండు సేమ్ ఉంటుంది, q of i ఫార్ములా. q of i వాల్యూ ఎంత, q of 1 = 3 ఫ్రమ్ ద క్వశ్చన్. సో మనకి ఇప్పుడు c వాల్యూ వచ్చింది, r వాల్యూ వచ్చింది, w వాల్యూ వచ్చేసింది, రైట్. నెక్స్ట్ t22, నెక్స్ట్ t33. సిమిలర్గా మనం ఇట్లనే ఫైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో t22 వాల్యూ లాస్ట్ మనకి ఇంత వస్తుంది, c, r, w వాల్యూ. అండ్ t33 కూడా సేమ్ అట్లనే వస్తుంది, వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ t44ది, రైట్. సో j - i = 0 కేసులు అన్ని కనుక్కున్నాం, ఫైండ్ చేసినాం. సో అలా ఫైండ్ చేసుకున్నాక ఒకసారి ఆ వాల్యూస్ అన్ని ఒక టేబుల్లో రాసుకోండి ఒక దగ్గర. t00 వాల్యూ ఏ కేసులో, j - i = 0 కేసులో ఇవన్నీ వాల్యూస్. ఓకే, ఇవన్నీ ఏమో దీని పాసిబిలిటీస్, 4 - 4 0, 3 - 3 0, ఇవన్నీ పాసిబిలిటీస్, వాటికి వచ్చిన వాల్యూస్ ఇవన్నీ ఒక దగ్గర రాసేసుకోవాలి ఫర్ సింపుల్ ఐడియా అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ కేస్ 2 చూసుకోవాలి. వాట్ ఇస్ ద కేస్ 2 హియర్, j - i = 1 అంటే మనకు ఈ j - i చేస్తే 1 రావాలి. అలా వచ్చే పాసిబిలిటీని చెక్ చేసుకోవాలి. 1 - 0 ఎలా చెక్ చేసుకోవాలంటే 0 1 2 3 4 ఈ నెంబర్స్తో యూజ్ చేసుకొని చేసుకోవాలి. 1 - 0 1 వస్తుంది, 2 - 1 1 వస్తుంది, 3 - 2 1 వస్తుంది, 4 - 3 1 వస్తుంది. ఓకే, రైట్. ఇవన్నీ మళ్ళీ పాసిబిలిటీస్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ j - i = 1కి, ఈ t01కి, t12కి, t23కి, t34కి పాసిబిలిటీస్గా c, r, w వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, సో దీంట్లో ఎలా చూసుకుందామని అంటే t of 01 ఫస్ట్ నేను అనుకుంటున్నా, i = 0, j = 1. సో దీంట్లో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే w వాల్యూ కనుక్కోవాలి. w వచ్చినాక c వాల్యూ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ కేసులోనేమో లైక్ j - i = 0 c, r,
డబ్ల్యూ ఇలా అనుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ డబ్ల్యూ అనుకుందాం, ఎందుకో చెప్తా. సో డబ్ల్యూ ఆఫ్ 0,1. సో దీని ఫార్ములా ఏంటి మనకు? వి నో ద ఫార్ములా, రైట్? సో దిస్ ఈస్ ద ఫార్ములా. డబ్ల్యూ ఆఫ్ i, j ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఆఫ్ i, j - 1 ప్లస్ p ఆఫ్ j ప్లస్ q ఆఫ్ j. ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ డబ్ల్యూ ఆఫ్ i, j - 1. వాట్ ఈస్ i హియర్? 1. I is 0, right? Next j - 1, nothing but 1 - 1, 0. W of 0,0 plus p of i 1. Next p of j 1 plus q of j 1. సో వీటి వాల్యూస్ని క్వశ్చన్స్లో ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. మనం ఎలా అంటే p of 1 వాల్యూ, p of 1 వాల్యూ అంటే ఎంత? p of 1 is equals to 3. నెక్స్ట్ q of 1 వాల్యూ, q of 1 is equals to ఎంత? 3. ఓకే, కాపీ చేసుకుంటున్నా. ఓకే, 2 + 3 + 3. W of 0,0 ఎంత వాల్యూ మనకు? ఈ టేబుల్ నుంచి వస్తుంది మనకు. W of 0,0 ఎంత? 2. ఓకే, 2 + 3 + 3. ఓకే, మనకు ముందు వచ్చే టేబుల్ వాల్యూస్ అన్ని నెక్స్ట్ ఇటరేషన్లో యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇటరేషన్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఇటరేషన్లో యూజ్ అవుతాయి. డైరెక్ట్ మనం కాపీ చేసుకోవచ్చు. 2 + 3 + 3 8. సో డబ్ల్యూ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సి ఆఫ్ i, j. దీనికి ఫార్ములా ఉంది. వాట్ ఈస్ దట్ ఫార్ములా? దిస్ ఈస్ ద ఫార్ములా. వాట్ ఈస్ దట్? సి ఆఫ్ i, j ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ సి ఆఫ్ i, k - 1 ప్లస్ p ఆఫ్ k, j ప్లస్ డబ్ల్యూ ఆఫ్ i, j. ఓకే, వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి వాల్యూ వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. అండ్ ఆర్ ఆఫ్ i, j. సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే k వాల్యూని ఫస్ట్ 1 అనుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి. దీంట్లో k ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది? k అనేది 1 వచ్చింది. సో ఆర్ ఆఫ్ i, j ఏంటిది? 1, రైట్? సో సిమిలర్గా మనం నెక్స్ట్ మళ్ళీ వేరే దానికి T12 కూడా ఫైండ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమంటే డబ్ల్యూ ఆఫ్ 1, 2 అండ్ సి ఆఫ్ 1, 2 అండ్ ఆర్ ఆఫ్ i, j. సో దీంట్లో k వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1, 2 కదా, హైయెస్ట్ నెంబర్ ఏంటి? 2. ఓకే, k ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకోవాలి. సో ఆర్ ఆఫ్ i, j ఈజ్ సింప్లీ 2 k వాల్యూ. నెక్స్ట్ సి ఆఫ్ i, j అంటే మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ డబ్ల్యూ ఆఫ్ i, j కూడా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇలా సిమిలర్గా మనం ఏమనుకుంటున్నాము? T of 2, 3, 2, 3 కూడా T23 కూడా అయిపోతుంది. ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ప్రతిదానికి తీసేసాను. ఇలానే కంటిన్యూ చేయండి ఈ ప్రాసెస్ని. j - i ఈజ్ ఈక్వల్స్ టు 1, j - i ఈజ్ ఈక్వల్స్ టు 2, j - i ఈజ్ ఈక్వల్ టు 3, j - i ఈజ్ ఈక్వల్స్ టు 4. సో సపోజ్ ఇక్కడ చూసుకోండి, j - i ఈజ్ ఈక్వల్స్ టు దేంట్లో వస్తుంది? 0, 1, 2, 3, 4 అనుకుందాం కదా. సో 1 - 0 అంటే 1 0 కాదు, 2 1 రాదు, 3 2 రాదు. మనకి ఏమొస్తుంది? 3 - 1 ఒకటి వస్తుంది, అంటే T31 ఒకటి వస్తుంది. నెక్స్ట్ T02 వస్తుంది, 2 - 0. నెక్స్ట్ 1తో ఏంటో వస్తుంది? 1 - 3 వస్తుంది. లైక్ దాన్ని మనము T13 అంటాము. ఓకే, T02, T13, నెక్స్ట్ T2 తోటి 4, అంతే. ఈ 3 పాసిబిలిటీస్. ఓకే, ఈ వాల్యూ అనుకోవాలి. మనకు CI అవన్నీ వాల్యూస్ వచ్చేస్తాయి. అలా ఫైండ్ చేసుకున్నాక లాస్ట్ మనకు ఒక టేబుల్, అన్ని డిఫరెంట్ టేబుల్స్ వస్తాయి అనమాట. దీనికో టేబుల్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. సో బేసిక్ ఫార్ములా ఫర్ కన్స్ట్రక్టింగ్ ఆప్టిమల్ బైనామియల్ సెర్చ్ ట్రీ ఈజ్, సో ఇక్కడ ఎలా అంటే రూట్ నోడ్ అది R అనుకుంటాం మనము. ఆర్ ఆఫ్ i, j ఈజ్ ఈక్వల్స్ టు k. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఆర్ ఆఫ్ i, k - 1. నెక్స్ట్ ఇది ఆర్ ఆఫ్ k, j. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని అంటే మనకి ఇవన్నీ ఫస్ట్ వాల్యూస్ తెలుస్తాయి కదా, ఇలా కన్స్ట్రక్ట్ చేసుకునేది. సో ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి? ఇవన్నీ కేసెస్ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఆఫ్ i, j ఈజ్ ఈక్వల్స్ టు k కదా. సో మనం T04 లాస్ట్లో నేను లాస్ట్ ఏం చూసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఏమొస్తున్నాయి? మొత్తం 4 కదా. 01, T01 ఒకటి, T02 ఒకటి, T03 ఒకటి, T04 ఒకటి, రైట్? లాస్ట్ని మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దీనికి అనుకుంటాం, దీన్ని అనుకుంటాం, లాస్ట్లో దీన్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. కన్సిడర్ చేసుకుంటున్నా ఆర్ ఆఫ్ 0,4 ఏదైనా వర్టెక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్ ఆఫ్ 0,4 దీని k వాల్యూ ఎంత? 2. ఓకే, దీని k వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ ఆర్ ఆఫ్ 0,1 అంటే ఫార్ములా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఆర్ ఆఫ్ i, k - 1. సో ఇక్కడ i, k - 1 అని అంటే i ఈజ్ అ 0 అండ్ j ఈజ్ అ 4. ఓకే, సో i ఈజ్ ఎంత? 0. నెక్స్ట్ k - 1, k వాల్యూ ఎంత? 2, 2 - 1 ఎంత? 1. ఆర్ ఆఫ్ i, k - 1 వచ్చింది కదా. సో k వాల్యూ ఎంత ఇక్కడ? k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఫర్దర్గా డివైడ్ చేసుకోవాలి. సో ఎలా ఎక్కడ దాకా చేసుకోవాలి డివైడ్ అని అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ 0 రావాలి. ఈ ఆరు వాల్యూస్ అనేవి అన్ని 0 వచ్చే వరకు చేసుకుంటూ పోవాలి మనం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఓన్లీ 1 వచ్చింది. సో దాన్ని ఏం చేసుకుంటే ఇప్పుడు నేను 0 దాకా చేసుకోవాలన్నమాట, రైట్? ఎస్. సో ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటే సేమ్ మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తా. ఓకే, ఆర్ ఆఫ్ ఇది i, ఇది j, ఇది k వాల్యూ. సో దీన్ని ఏం చేసుకుంటే ఆర్ ఆఫ్ i, k - 1. దట్ మీన్స్ i ఎంత? 0, k - 1, 1 - 1 ఎంత? 0. దట్ మీన్స్ k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఎక్కడి వాల్యూస్? ఈ ఆర్ ఆఫ్ 0,1 ఇవన్నీ ఎక్కడి అని అంటే మనం ఫైండ్ చేసినాం కదా కేసు, దీంట్లోకి వెళ్ళి అవి వచ్చినాయి అనమాట. సపోజ్ మీకు చూపెడతాం కానీ ఇప్పుడు ఆర్ ఆఫ్ 0,1 ఇగో ఇది
ఏంటిది ఆర్ ఆఫ్ 0,1 వాల్యూ ఇది. ఎందుకనంటే మనం తీసుకునేది ఏంటిది టీ ఆఫ్ 0,1 కదా. నథింగ్ బట్ ఆర్ ఆఫ్ 0,1 ఇన్ ద వాల్యూ 1 అంటే ఈ ఇటరేషన్ అనమాట ఇది j మైనస్ i ఈక్వల్స్ టు 1. ఇంకా నేను అన్ని కేసెస్ చేయలేను ఎందుకంటే చాలా టైం పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం వేస్ట్. అదంతా మీకు ఒకసారి అర్థమైతే ప్రాసెస్ అర్థమైతే అన్ని కేసెస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అలా మనం ఇక్కడ వాల్యూస్ని డైరెక్ట్ కాపీ చేసుకుంటాం అనమాట. k ఈక్వల్స్ టు 1 ఆర్ ఆఫ్ 0,1 ఎంత అని మనకు నార్మల్గా ఆర్ ఆఫ్ i, j అంటే ఏంటిది k. సో k వాల్యూ ఎంత 1. ఎలా t వాల్యూని ఇక్కడ మనం 1 అనుకుంటాం, దాన్ని k అనుకుంటాం. సో సింపుల్గా ఇది 0 వరకు చేసుకోవాలి. 0 వరకు చేసుకోవాలంటే ఐదర్ ఆర్ ఆఫ్ 0,0 ఉండాలి ఆర్ ఆర్ ఆఫ్ i, ఉండాలి. ఓకే, సో నథింగ్ బట్ ఆర్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. 0,0 ఎంత 0, 1,1 ఎంత 0, ఈ రెండు వచ్చేసినాయి, దీన్ని అవసరం లేదు. ఓకే, పక్కకు పెట్టేసిన. నెక్స్ట్ దీన్ని చూసుకుంటున్నా. ఆర్ ఆఫ్ 2,2 0, ఆర్ ఆఫ్ 3,4 నాట్ 0, ఇట్ ఈస్ 4,1 రైట్. దీన్ని మళ్ళీ ఏం చేస్తా ఫర్దర్గా డివైడ్ చేసుకుంటా మళ్ళీ రైట్. ఎలా డివైడ్ చేసుకుంటా అంటే బేస్డ్ అపాన్ దిస్ ఫార్ములా ఆర్ ఆఫ్ i, k-1 వాట్ ఈస్ i వాల్యూ 3, ఆర్ ఆఫ్ 3, k-1 వాట్ ఈస్ ద k వాల్యూ 4, 4 - 1 3 సేమ్ ఉన్నాయి కదా. ఆర్ ఆఫ్ 3,3 ఎంత 0. నెక్స్ట్ ఆర్ ఆఫ్ 4,4 దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఆఫ్ k, వాట్ ఈస్ ద k 4. నెక్స్ట్ j ఏంటిది దీంట్లో j 4, ఆర్ ఆఫ్ 4,4 ఏంటిది 0. మొత్తం మనకి ఏమొచ్చినాయి అన్ని కింద 0 0 0 వచ్చేసింది అంతే. ఇంతవరకు స్టాప్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా అనమాట. సో ఇలా మనకి దీంట్లోకి వెళ్ళి ఆప్టిమల్ పాత్ని చూస్ చేసుకొని ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, నౌ వీ షుడ్ గో ఫర్ కన్స్ట్రక్ట్ ఇన్ ద ఫైనల్ ట్రీ. ఎలా అని అంటే చెప్తాం. ఇలా మనం అన్ని k వాల్యూస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఫస్ట్ రైట్. సో ఇక్కడ ఏమున్నాయి ఫస్ట్ k వాల్యూ ఎంత 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3, 4. ఓకే, ఇలా కన్స్ట్రక్ట్ చేసుకొని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. 2 1 3 4. మన 2 అంటే ఏంటిది b. ఓకే, లైక్ ఇప్పుడు 1 2 3 4 కదా, a b c d అంతే. 2 ప్లేస్లో b, a ప్లేస్ 1 ప్లేస్లో a, 3 ప్లేస్లో c అండ్ d ప్లేస్లో 4. సో దిస్ ఈస్ ద ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. సింపుల్ ఏంటంటే CWR వాల్యూస్ కనుక్కోవాలి. సో వాటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని చూసుకొని దాంట్లో మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇలా ఒక ట్రీ అనేది t ఆఫ్ 0 t0 అని అనుకుంటాము. t04కి మనం ఏం చేసుకోవాలి ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి లాస్ట్లో, ఎందుకంటే 4 ఎలిమెంట్స్ కాబట్టి. ఓకే రైట్. సో దానికి మనము మల్టిపుల్ కేసెస్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్ టు 4. ఇప్పుడు ఇనిషియల్గా 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. j - i = 0 అప్ టు j - i = 4. దీనిలో ప్రతి పాసిబిలిటీస్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రతి దానికి వాల్యూస్ ఫైండ్ చేసి ఒక దగ్గర రాసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనికి పాసిబిలిటీస్ రాసుకోవాలి, మళ్ళీ వాల్యూస్ని ఫైండ్ చేసుకోవాలి. అలా లాస్ట్లో మనకి ఏమొస్తాయంటే t04 వచ్చేస్తుంది. ఈ t04 నుంచి మనము OBSTని ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. The next topic is all pairs shortest path problem. ఇది కొంచెం సింపుల్ ఉంటుంది, అదేం సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్లో ఒకవేళ వస్తే. సో వీఆర్ ఫైండింగ్ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ఫైండింగ్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ వర్టిసెస్. సపోజ్ ఒక వర్టిస్ దీనిలో 3 వర్టిసెస్ ఉన్నాయి 1 2 3. లైక్ దీనిలో ఈ 1 2 2కి 1 2 3కి 2 2 1కి 2 2 3కి 3 2 1కి 3 2 2కి దీనిలో షార్టెస్ట్ పాత్ని మనం ఫైండ్ చేస్తాం అనమాట ప్రతి వర్టెక్స్కి. ఓకే, ప్రతి వర్టెక్స్కి బై యూజింగ్ సమ్ కండిషన్స్ అవి చూసుకుందాము. సో మ్యాట్రిసెస్ ఆర్ యూజ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవడానికి ఏం యూజ్ చేసుకుంటాం అంటే మ్యాట్రిసెస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద మ్యాట్రిసెస్. ఇది ఒక గ్రాఫ్ ఇస్తాడు. సో ఆ గ్రాఫ్ నుంచి మనం మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో దాని కొన్ని కండిషన్స్ ఏంటి అని అంటే ఇఫ్ నో పాత్ అంటే ఇప్పుడు 1 to 1 ఉందా లేదు, లైక్ అంటే నో పాత్ అనమాట. 1 నుంచి 1కి వెళ్ళలేదు కదా, అంటే నో పాత్ ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం అంటే ఇన్ఫినిటీ పెట్టుకుంటాం. అండ్ ఆల్ డయాగోనల్స్ వాల్యూస్ ఏం పెట్టుకుంటాం అంటే 0 పెట్టుకుంటాం. రైట్. సపోజ్ ఇప్పుడు అడ్జస్ట్ చూసుకుందాము. 1 to 1 లేదు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ఫినిట్. నో అంటే నో పాత్ అనమాట. అయితే వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ పెట్టుకోవాలి. 2 to 2 దానికి పాత్ లేదు కాబట్టి దాని వాల్యూ ఏం పెట్టుకోవాలి ఇన్ఫినిట్ పెట్టుకోవాలి. అండ్ 3 to 3 కూడా పాత్ లేదు కాబట్టి ఇన్ఫినిట్ వాల్యూ పెట్టుకోవాలి. అండ్ 4 to 4 ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ లూప్స్ ఉండవు. సెల్ఫ్ నోడ్స్కి వాటి పాత్ వచ్చేసి ఇన్ఫైనైట్ పెట్టుకోవాలి. అండ్ డయాగోనల్స్లో వాల్యూస్ మొత్తం 0 వేసుకోవాలి. సో ఇప్పుడు దీని నుంచి ఒక మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇది 4 + 4 మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి. సో దీంట్లో నార్మల్గా ఏం చేస్తా, ఫస్ట్ ఏమన్నా నేను నో పాత్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్ఫైనైట్, డయాగోనల్స్ అన్ని 0. సో డయాగోనల్స్ అన్నిటిని ఫస్ట్ నేను 0 పెట్టుకుంటున్నా, 0 పెట్టేసుకున్నా. రైట్. సో ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంది 1, 1. ఓకే, ఇలా వేసుకోండి. ఫస్ట్ నెంబర్ చేసుకోండి. ఇలా 1 2 3 ఇలా 4 వేసుకోండి. అండ్ ఇక్కడ 1 2 3 4 వేసుకోండి. ఓకే, డయాగోనల్ ఎలిమెంట్స్ ఫస్ట్ 1, 0. ఈ క్లిప్స్ మీకు అర్థమైపోతుంది. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సో 1 2 3 4 వేసుకున్నా, 1 2 3 4 వేసుకున్నా. డయాగోనల్స్ అన్నింటి మనకు 0. అండ్ పాత్ లేని అంటే 1 to 1 2 to 2 అన్నీ 0 వేసుకోవాలి. ఇన్ఫినిట్ వేసుకోవాలి. 1 to 1. నెక్స్ట్
సో ఫస్ట్ ఇక్కడ డయాగోనల్స్ మొత్తం 0 వేసుకున్నా. 0 వేసుకున్నాక నెక్స్ట్ 1 to 2 కదా, 1 to 2 అంటే ఏంటిది, ఈ దీంట్లో యూస్ చేసుకోండి. సో దీంట్లో 1 2 2 వాల్యూ ఎంత 3. ఇలా పాత్స్ని చూస్ చేసుకొని వాటి వాల్యూస్ రెస్పాండింగ్ వాల్యూస్ మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఫిల్ చేసుకోవాలి మ్యాట్రిక్స్లో. అంటే దీంట్లో చూసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 1 to 2 3 వస్తుంది, అండ్ 1 to 3 ఇన్ఫైనైట్, అండ్ 1 to 4 7. ఎందుకంటే 1 to 3 ఇన్ఫైనైట్ దీనికి. సో ఇప్పుడు 1 నుంచి 3కి పాత్ ఉందా, పాత్ లేదు, అంటే నో పాత్ మీన్స్ ఇన్ఫైనైట్ అలా అన్నమాట. ఓకే 1 to 3 ఇన్ఫైనైట్, 1 to 4 ఉంది 7, 2 to 1 8, 2 to లైక్ ఇది డయాగోనల్ వాల్యూస్ కాబట్టి ఆల్రెడీ అయిపోయింది 0. నెక్స్ట్ 2 to 3 2, అండ్ 2 to 4 పాత్ ఉంది కాబట్టి ఇన్ఫైనైట్ ఇలా అనమాట. ఇలా మనకి లాస్ట్లో ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే దట్ ఈస్ ద ఒరిజినల్ మ్యాట్రిక్స్. అంటే మనకి ఇచ్చిన గ్రాఫ్ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఒక మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద M0 ఆర్ నథింగ్ బట్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనుకున్నాము. సో మనం దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే దీనిలోకి వెళ్ళి ఫర్దర్ మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. లైక్ M1 M2 M3 M4 దాకా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం 4 కదా వర్టిసెస్, 4 వర్టిసెస్ కాబట్టి మనం M4 మ్యాట్రిక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి అప్ టు M4 మ్యాట్రిసెస్. సో దీంట్లో M1 ఏమనుకుంటున్నా అంటే వర్టెక్స్ 1 అనుకుంటున్నా. వి షుడ్ టేక్ ఫస్ట్ రో. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే M1 వర్టెక్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని యాజ్ టీజ్గా దీంట్లోకి రాసుకోవాలి M0కి వెళ్ళి. ఓకే ప్రీవియస్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి మనము M1 రో అంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం ఏం చేసుకుంటాం అంటే యాజ్ టీజ్గా రాసుకుంటాం అనమాట. బికాస్ దేర్ ఇస్ ద M1, దట్స్ వై ఫస్ట్ రో ఫస్ట్ కాలంని మనము యాజ్ టీజ్గా ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి కన్సిడర్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను M2 ఫైండ్ చేసుకుంటున్నాను. M2 ఫైండ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, సెకండ్ రో సెకండ్ కాలంని సేమ్ రాసుకుంటాం. ఇలా నుంచి దీంట్లో నుంచి కాదు, దాని ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి. వాట్ ఇస్ ద ప్రీవియస్ మ్యాట్రిక్స్ ఫర్ దట్ M1 అంటే దీంట్లో నుంచి మనము నెక్స్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే సో ఓకే సరే మరి చెప్పిన బ్రో ఫస్ట్ రో ఫస్ట్ కాలం వాల్యూస్ అనేది యాజ్ టీజ్ రాసుకుంటాం. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ వాల్యూస్కి మనము ఫైండ్ చేసుకోవాలి. అలా ఎలా అంటే ప్రాసెస్ ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫస్ట్ మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నాము, యాజ్ టీజ్గా రాసేసుకున్నాం. సో ఫస్ట్ రో వాల్యూ అండ్ ఫస్ట్ కాలం వాల్యూస్ని యాజ్ టీజ్గా దీనికి వెళ్ళి కాపీ చేసుకున్నాం. ఓకే ఫస్ట్ వాల్యూ ఏంటి 0 3 ఇన్ఫైనైట్ 7, 0 3 ఇన్ఫైనైట్ 7 యాజ్ టీజ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ కాలం వాల్యూస్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ కాలం 0852. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇది వరకు. అండ్ ఈ వాల్యూస్ మనకు తెలియదు. మన కండిషన్ ఏంటిది, ఆల్ డయాగోనల్ వాల్యూస్ అనేవి 0. ఒక్కోసారి ఇది పెట్టేసుకున్నా, ఆల్ డయాగోనల్ వాల్యూస్ ఏంటి 0 పెట్టేసుకున్నా. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ తెలియాలి కదా, ఇది ఈ వాల్యూ ఇది. ఓకే వీటిని ఫైండ్ చేయడానికి ఫస్ట్ మనకు ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో సపోజ్ నేను ఇప్పుడు ఏం ఫైండ్ చేసుకోవాలి, ఈ వాల్యూ మనకు తెలియదు. లైక్ M0 ఆఫ్ 2, 3 రైట్ 2, 3 వాల్యూ మనం ఫైండ్ చేసుకోవాలి. ఓకే ఇది ఫస్ట్ రో వాల్యూ కాబట్టి మనకు తెలుసు వాల్యూస్, లైక్ యాజ్ టీజ్ రాసేసుకున్నాం. లైక్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అందుకే మనకి తెలుసు రైట్. సో నెక్స్ట్ నాకు తెలియని వాల్యూ ఏంటిదని అంటే M0 ఆఫ్ దిస్ వాల్యూ 2, 3. నాకు ఈ వాల్యూ తెలియదు రైట్. ఈ వాల్యూ తెలియదు కాబట్టి నేను ఏం చేసుకుంటా, కొన్ని ఫైండ్ చేస్తాను అనమాట. ఎలా అంటే M0 ఆఫ్ 2, 3 ఈక్వల్స్ టు M0 ఆఫ్ 2, 1 ప్లస్ M0 ఆఫ్ 1, 3. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఫస్ట్ 2, 1 నెక్స్ట్ 1, 3. ఓకే దాని తర్వాత మనం ఈ వాల్యూస్ని మన మ్యాట్రిక్స్ నుంచి కాపీ చేసుకోవాలన్నమాట. ఓకే సో M0 ఆఫ్ 2, 3 వాల్యూ ఎంత, దీంట్లో M0 ఆఫ్ 2, 3 వాల్యూ ఎంత 2 రైట్, ఎంత 2. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫైండ్ చేద్దాం. M0 ఆఫ్ 2, 1 వాల్యూ ఎంత, దీంట్లోకి వెళ్ళి M0 ఆఫ్ 2, 1 ఎంత ఉన్నది 8 ఉంది. నెక్స్ట్ M0 ఆఫ్ 1, 3 వాల్యూ ఎంత, M0 ఆఫ్ 1, 3 వాల్యూ ఎంత ఉంది, ఇన్ఫైనైట్ ఉంది రైట్. సో ఇక్కడ ఇన్ఫైనైట్ వేసుకున్నా. సో దీంట్లోకి వెళ్ళి ఏం చేసుకోవాలంటే దీని నుంచి ఏది మినిమం వాల్యూ ఉంటే దాన్ని మనం తీసేసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. 2 మినిమం వాల్యూ 8 ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూ. సో 8 ప్లస్ ఇన్ఫినిటీ అనేది అల్ల పెద్ద నెంబర్. ఇన్ఫినిటీకి 8 యాడ్ చేసి ఏమవుతుంది, ఇంకా ఇన్ఫినిటీ అవుతుంది, ఇంకా పెద్ద వాల్యూ అవుతుంది. సో 2 is the minimum one. సో వీ షుడ్ కన్సిడర్ ద 2 యాజ్ దిస్ వాల్యూ. సో ఈ ప్లేస్లో మనకి ఏమొచ్చింది 2 వచ్చేసింది. నెక్స్ట్ ఈ వాల్యూ తెలియదు, ఇది 2, 4 రైట్. M0 ఆఫ్ 2, 4 అంటే 2, 1 ప్లస్ 1, 4ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే సో M0 ఆఫ్ 2, 1 ఎంత వాల్యూ, 2, 1 వాల్యూ ఎంత 8 రైట్. నెక్స్ట్ M0 ఆఫ్ 1, 4 దీంట్లోకి వెళ్ళి 1, 4 ఎంత 7 రైట్ వచ్చేసినాయి. నెక్స్ట్ M0 ఆఫ్ 2, 4 ఎంత 2, 4 ఇన్ఫైనైట్ మనకేమొచ్చింది ఇన్ఫైనైట్ విచ్ ఇస్ లెస్ 1 15. సో దీని వాల్యూ ఎంత 2, 4 వాల్యూ ఎంత 15 రైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి మనకు వాల్యూస్ తెలియాల్సినవి, ఇది 3, 2 ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఈ ఫస్ట్ కాలం కాపీ చేసుకున్నాం కాబట్టి 3, 2ని ఫైండ్ చేసుకోవాలి అని అంటే 3, 1 ప్లస్ 1, 2 అలా చేసుకుంటే ఏమవుతుంది M0 ఆఫ్ 3, 2 దీంట్లోకి వెళ్ళి చూసుకోండి 3, 2 ఎంత వాల్యూ ఇన్ఫైనైట్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమొస్తుంది 5, దీని వాల్యూ 5, దీని వాల్యూ 3. ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూస్ అంటే దీంట్లోకి వెళ్ళి ఓకే.
సో మనకి ఇక్కడ వాల్యూ ఏం చేసుకోవాలి 8 చేసుకోవాలి. అలా సిమిలర్గా ప్రతి వాల్యూస్ని మనము ఫైండ్ చేసుకోవాలి. ఓకే, ఫైండ్ చేసుకున్నాక మనకి ఏమవుతుంది M1 మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. సో లెట్స్ సీ దట్ దిస్ ఇస్ ద M1 మ్యాట్రిక్స్ మనకు వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి సిమిలర్గా మనం ఏం చేయాలి అంటిల్ M4 మ్యాట్రిక్స్ ఫైండ్ చేసేదాకా ఇలానే కంటిన్యూ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ M2 చేయాలనుకుంటారు. M2 అంటే ఏంటి దీని సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్ని దీంట్లోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవాలి మిగతా ఎలిమెంట్స్ కోసము. సో ఏవైతే ఎలిమెంట్స్ ఉండవో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని, ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం దాన్ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ M1 వచ్చేసింది. నెక్స్ట్ మనకు లాస్ట్లో M2 కూడా ఉంది. సో M2 కూడా వచ్చేసింది అనమాట. నేను ఫైండ్ చేసిన డైరెక్ట్ వాల్యూస్ చేసేసిన వాటర్ ఫైండింగ్ మళ్ళీ చేసి మొత్తం టైం అయిపోతుంది కాబట్టి M2 వాల్యూ వచ్చేసింది. M2 వర్టెక్స్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ M3 వర్టెక్స్ వాల్యూ కూడా వచ్చేసింది. సో M3 వర్టెక్స్ అంటే ఏంటి థర్డ్ రో థర్డ్ కాలమ్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి M² నుంచి M2 నుంచి. ఓకే, నెక్స్ట్ M4 దీంట్లో ఫోర్త్ రో ఫోర్త్ కాలమ్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి M3లోకి వెళ్ళి. ఓకే, సో మనకి M4 కూడా వచ్చేసింది. M4 వచ్చినాక దీని నుంచి మనం ఏం చేసుకోవాలంటే దిస్ ఇస్ ద M4. సో ఇది మనకి ఏంటంటే షార్టెస్ట్ పాత్ అనమాట దీంట్లో అన్నింటిలోకి వెళ్ళి. ఓకే, అది ఎలా చెప్తున్నా బ్రో అని అంటే చెప్తా. సో నార్మల్గా ఇదంతా ప్రాసెస్ చేసే కానంటే ఈ సింపుల్ ఫార్ములా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ a power k of I, j is equals to minimum of a power k minus 1 of I, j, a power k minus 1 of I, k plus a power k minus 1 of k, j. వీటిని మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే లాస్ట్లో మనకు ఒకటి వచ్చేస్తుంది. సో దీంట్లో ఇది మినిమమా ఇది మినిమమా తెలుస్తుంది. రైట్, మనం ఏం చేస్తున్నాం అప్పుడు ఏ వాల్యూ మినిమమో అది చూస్ చేసుకొని చేస్తున్నాం. ఈ ఫార్ములా ఎక్కడిది మనం ఇక్కడ యూజ్ చేసినాం కదా ఇది ఫార్ములా. రైట్, ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములానే ఇది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోకండి, జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము చెప్తా మనకి ఇక్కడ ఏంటిది షార్టెస్ట్ పాత్ కదా ఆల్ పేర్ వర్సెస్ షార్టెస్ట్ పాత్ కాబట్టి. సో సింపుల్గా నాకు వచ్చినది ఏంటి M4 ఇది. సో దాన్ని చూసుకోండి ఎగ్జాంపుల్గా అర్థమవుతుంది మీకు. సో ఇదేమో మనకు ఇచ్చిన గ్రాఫ్ క్వశ్చన్లో మనకు వచ్చిన వర్టెక్స్ ఏంటిది మ్యాట్రిక్స్ ఏంటిది ఇది. దీని నుంచి మనం గ్రాఫ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, సో గ్రాఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా వర్టెక్స్ రాసుకుందాం 1 2 3 4. రైట్, సో ఈ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి మనము ఈ వెయిట్ని ఈ వాల్యూస్ని మనము తీసుకుందాం వీళ్ళకి వెళ్ళి కాపీ చేసుకుందాం. సో 2 నుంచి 1 భూనికి ఎంత 2 to 1 ఎంత 5 వాల్యూ. రైట్, దీంట్లో ఎంత 2 to 1 8 అంటే తక్కువ ఇదే తక్కువ కదా అంటే తక్కువ చేస్తుంది కదా. రైట్, నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ 1 నుంచి 2కి 1 నుంచి 2 వాల్యూ ఎంత 1 నుంచి 2కి 3 ఇక్కడ ఎంత 3. ఓకే, యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది అనుకున్నాం. నెక్స్ట్ ఇక చూసుకుందాము 1 to 4 చూసుకుందాం. 1 to 4 దీంట్లో ఏముంది 6 ఉంది. ఓకే, 6 వచ్చేసింది. సో దీంట్లో ఏముంది 1 to 4 7 ఉంది. రైట్, అంటే తగ్గింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఏం చూసుకుందాం ఇది చూసుకుందాం 3 to 1 చూసుకుందాం. 3 to 1 ఎంత దీంట్లో 3 దీంట్లో ఎంత 3 to 1 5. ఓకే, సో దిస్ ఈస్ ద ఆప్టిమైజ్డ్ పాత్ అనమాట. దిస్ ఈస్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లమ్. ఇది చాలా సింపుల్. ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లమ్ అని అంటే సపోజ్ ఒక పర్సన్ ఉంటాడు సేల్స్ పర్సన్. ఆ సేల్స్ పర్సన్ ఏం చేస్తాడు డిఫరెంట్ సిటీస్ని విజిట్ చేస్తాడు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. సో అతను ఏం చేయాలనంటే ఒక సిటీని అట్లీస్ట్ వన్స్ ఓకే అట్లీస్ట్ వన్స్ విజిట్ అయి ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా వన్స్ విజిట్ అయ్యి అదొకటి ఉండాలి కండిషన్. అట్లీస్ట్ వన్స్ ఒకసారి అయినా పక్కా విజిట్ అయి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే డు నాట్ విజిట్ ఎనీ సిటీ మోర్ దాన్ వన్స్. అంటే పక్కా ఒకసారి విజిట్ అయి ఉండాలి అంతే. మళ్ళీ 1 కంటే ఎక్కువ సార్లు విజిట్ అవ్వచ్చు అంటే నో. ఓకే, 1 టైమే ఆడికి. నెక్స్ట్ స్టార్టింగ్ సిటీ అండ్ ఎండింగ్ సిటీ అనేది సేమ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ABCD అని సిటీస్ అనుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ Aని విజిట్ అయ్యిండు, నెక్స్ట్ Bని, నెక్స్ట్ Cని, నెక్స్ట్ Dని, నెక్స్ట్ Eని. ఓకే, స్టార్టింగ్ వర్టెక్స్ సేమ్, ఎండింగ్ వర్టెక్స్ సేమ్. రైట్, ఇవన్నీ ప్రతి సిటీని విజిట్ చేసేసిండు. సో ఇది ఒకటే పాత అంటే కాదు. సపోజ్ నేను A నుంచి Cకి వెళ్ళినా, నెక్స్ట్ Dకి వెళ్ళినా, నెక్స్ట్ Bకి వెళ్ళినా, లాస్ట్కి A వచ్చేసిన అంటే ప్రతి వర్టెక్స్ని విజిట్ అయ్యింది. అంటే ప్రతి సిటీని విజిట్ అయ్యిండు ఒకసారి. అండ్ ఒకదానికంటే ఎక్కువ విజిట్ అయ్యిందంటే నో అంటే రిపీట్ అవ్వలేదు. స్టార్టింగ్ సిటీ అండ్ ఎండింగ్ సిటీ అనేది సేమ్. సో ఒకవేళ ఇన్ కేస్ ACCBDE ఉందనుకో ఇది రాంగ్. ఎందుకంటే C సిటీని 2 times విజిట్ అయ్యిండు. మనకి కండిషన్ ఏంది ఒకేసారి విజిట్ అవ్వాలి. ఓకే, అలా అనమాట. సో దీంట్లో మనం ప్రాబ్లం చూసుకుంటే అర్థమైపోతుంది. సపోజ్ వీ హ్యావ్ 4 cities ABCD అనుకుందాము. దాంట్లో వాల్యూస్ ఓకే లైక్ దాంట్లో వాల్యూస్ వచ్చేసి ఈ వాల్యూస్ అనుకుందాము. ఈ క్వశ్చన్ దాంట్లో మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చేస్తాడు. దీంట్లోకి వెళ్ళి మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట, సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం ABCD అనుకోండి. ABCD 4 countries 4 cities. నేను ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే ఇవి. సో A to A పోతానికి ఇన్ఫైనైట్ అనమాట, A to B పోతానికి 10 అండ్ A to C పోతానికి 5. ఇలా కన్సిడర్ చేసుకోండి. ఓకే, అండ్ దీస్ ఆర్ ద రోస్ row 1 row 2 row 3 row 4. సో వీ షుడ్ గెట్ రో మనం ఏం చేసుకోవాలంటే గట్టి కాదు వీ షుడ్ డూ. సో మనం ఏం చేసుకోవాలంటే రో రిడక్షన్ చేసుకోవాలన్నమాట. సో వాట్ ఈస్ మీన్ బై రో రిడక్షన్? రో రిడక్షన్ అంటే ఏంటిదంటే సో మనం రో రిడక్షన్ చేసినప్పుడు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. లైక్ ఎలాగనంటే ఒక కాలం ఒక రోలో
మొత్తం ఉంటే ఇన్ఫినిట్ నెంబర్స్ ఉండాలి, లేదంటే అట్లీస్ట్ 1 0 ఉండాలి. అండ్ కాలంలో కూడా సేమ్ అంటలే, అట్లీస్ట్ 1 0 ఉండాలి ఆర్ లేకపోతే మొత్తం ఇన్ఫినిట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు రిడక్షన్ అవసరం లేదనమాట. ఈ రో రిడక్షన్ కాలం రిడక్షన్ అవసరం లేదు. ఇన్ కేస్ అలా లేకపోతే ఏంటంటే రిడక్షన్స్ చేసుకోవాలి. మ్యాట్రిక్స్ని మనము రో రిడక్షన్ చేయాలి అండ్ కాలం రిడక్షన్ కూడా చేయాలి. సో ఎలా చేస్తాం కాలం రిడక్షన్ రో రిడక్షన్ అంటే లెట్స్ సీ దట్. ఓకే, సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో వీ షుడ్ ఫైండ్ మినిమం ఎలిమెంట్. సో దానికోసం ఏం చేయాలంటే ప్రతి రోలో మినిమం ఎలిమెంట్ని ఫైండ్ చేసుకోవాలి. దెన్ వీ షుడ్ సబ్స్ట్రాక్ట్ దట్ మినిమం ఎలిమెంట్ ఫ్రమ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ దట్ రో. సో అలా ఫైండ్ చేసుకున్నాక ఆ మినిమం ఎలిమెంట్ని మిగతా ఎలిమెంట్స్ నుంచి తీసేసుకోవాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా అంటే చూసుకోండి, ఇక్కడ దిస్ ఇస్ అ మ్యాట్రిక్స్ విచ్ వీ క్వశ్చన్ గివెన్. క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది. అండ్ ఇది కంటిన్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఐఎమ్ గెట్టింగ్ స్ట్రక్డ్ అనమాట. ఓకే, టూ మచ్ ఈ సబ్జెక్ట్ కొంచెం టూ మచ్ ఉంటుంది, బట్ ఫర్ యూ ఐఎమ్ డూయింగ్ దిస్. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతి రోలో మినిమం ఎలిమెంట్ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో ఏంటిది 3, దీంట్లో ఏంటిది 7, దీంట్లో ఏంటిది 1, దీంట్లో ఏంటిది 2. ఓకే, అప్పుడు మనకు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ప్రతి ఎలిమెంట్లోకి వెళ్ళి ఈ నెంబర్ని తీసేసుకోవాలి, ఈ మినిమం ఎలిమెంట్ని. సో ఇన్ఫినిట్ -3 ఎంత, యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇన్ఫినిట్ వస్తుంది. నెక్స్ట్ 10 - 3 ఎంత, 7. 5 - 2 ఎంత, 5 - 3 ఎంత, 2. 3 - 3 ఎంత, 0. రైట్, వచ్చేసింది. సో అలానే మనం అన్ని చేసుకుంటే ఏమొస్తుంది అంటే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. దేర్ ఇస్ అ న్యూ మ్యాట్రిక్స్. సో మళ్ళీ మన కండిషన్ ఏంటిది, ఐదర్ రోస్లో ప్రతి రోలో అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఎలిమెంట్ 0 అయి ఉండాలి, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ 0 అయి ఉండాలి, ఆర్ ఆల్ ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫినిట్ అయి ఉండాలి. కాలంలో కూడా అంతే, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ 0 అయి ఉండాలి, ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ఫినిట్ అయి ఉండాలి. సో దీంట్లో 0 ఉంది, ఓకే. దీంట్లో 0 ఉంది, ఓకే. దీంట్లో కూడా 0 ఉంది, ఓకే. దీంట్లో కూడా 0 ఉంది, ఓకే. అండ్ దీంట్లో కూడా 0 ఉంది, ఓకే. బట్ దీంట్లో 0 లేదు, దీంట్లో 0 లేదు. రైట్, మనం ఏం చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ కాలం రిడక్షన్ చేయాలి. ఓకే, సో కాలం రిడక్షన్ కోసం ఏం చేస్తామనంటే, సో ప్రతి కాలంలో మినిమం ఎలిమెంట్ తీసుకోవాలన్నమాట, మినిమం ఎలిమెంట్ ఫ్రమ్ ఈచ్ కాలం. అలా మినిమం ఎలిమెంట్ తీసుకున్నాక ఆ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ తోటి ఆ మినిమం ఎలిమెంట్ని తీసేసుకోవాలి, సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ఫినిట్ -0 యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్, 1 - 0 1, 0 - 0 0, 0 - 0 0, 7 - 1 6, ఇన్ఫినిట్ -1 ఇన్ఫినిట్. ఇలా ఫైండ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే న్యూ మ్యాట్రిక్స్ వస్తుంది. సో వాట్ ఈస్ దట్ మ్యాట్రిక్స్ హియర్, లెట్స్ సీ హియర్. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంది ఇక్కడ, ఇది. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం కండిషన్స్. ఈ రోలో 0 ఉంది, ఒక అట్లీస్ట్ 1 0 ఉంది, అంటే ఒక 0 ఉంది కాబట్టి ఓకే. నెక్స్ట్ దీంట్లో ఒక 0 ఉంది, దీంట్లో ఒక 0 ఉంది, దీంట్లో ఒక 0 ఉంది. నెక్స్ట్ కాలం చేసుకుందాం, దీంట్లో ఒక 0 ఉంది, దీంట్లో ఒక 0 ఉంది, దీంట్లో ఒక 0 ఉంది, దీంట్లో ఒక 0 ఉంది. సో మనం ఫర్దర్గా మళ్ళీ రిడక్షన్ అనేది అవసరం లేదనమాట. సో మొత్తం రిడక్షన్ ఎంత ఇక్కడ, సో దీంట్లో ఫస్ట్ రిడక్షన్ చేసినప్పుడు 3 + 7 + 11 + 2 13. నెక్స్ట్ దీంట్లో ఎంత, 0 + 1 + 2 + 0 అంటే 2 3 3 అనమాట. రైట్, మొత్తం రిడక్షన్ ఎంత, ఈ మ్యాట్రిక్స్ రానికి మనకి చేసిన రిడక్షన్ ఎంత, 13 + 3 = 16. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ మ్యాట్రిక్స్, ఎందుకంటే కరెంట్ కండిషన్స్ ప్రతి రోలో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అనేది 0 అయి ఉండాలి, లేకపోతే ప్రతి ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫినిట్ అయి ఉండాలి. అలా అయితే మనము ముందుకి మళ్ళీ రిడక్షన్ అనేది చేయాల్సిన అవసరం లేదు, రోలో చూసుకోవాలి, కాలంలో కూడా చూసుకోవాలి, ఇది బరాబర్ ఉంది. సో అప్పుడు మనకి ఏం చేసుకుంటాము, వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పేరెంట్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఏమనుకుంటామంటే పేరెంట్ మ్యాట్రిక్స్ అనుకుంటాం. ఓకే, దీని టోటల్ రిడక్షన్ ఎంత, 16. దిస్ ఇస్ అ పేరెంట్ మ్యాట్రిక్స్. ఓకే, లెట్ us కన్సిడర్ నౌ వీ షుడ్ ఫైండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పాత్ అండ్ వీ షుడ్ కన్సిడర్ లీస్ట్ పాత్. సో మనకు సిటీ అన్నాం కదా, మొత్తం మనకు ABCD ఉన్నాయి కదా పాత్స్, లైక్ సిటీస్. సో దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం A నుంచి Bకి వెళ్ళి అనుకుందాం, నెక్స్ట్ B నుంచి Cకి వెళ్ళి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం C నుంచి Dకి వెళ్ళి అనుకుందాం. అలా పాసిబుల్ పాత్స్ చాలా వస్తాయి, A to C అనుకుంటా, ఫస్ట్ A to B అనుకుంటా. ఓకే, సో దీంట్లో ఏది బెస్ట్ ఎలా చేసుకుంటాం అంటే లీస్ట్, ఏ తక్కువ డిస్టెన్స్ ఉంటుందో అంటే ఏ తక్కువ కాస్ట్ ఉంటుందో దాన్ని మనము ఫస్ట్ చూస్ చేసుకుంటాం, ఆ పాత్ని చూస్ చేసుకుంటాం. ఓకే, మనం మరి ఆ టోటల్ కాస్ట్, ఆ లీస్ట్ కాస్ట్ని ఫైండ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే టోటల్ కాస్ట్ని ఫైండ్ చేస్తాం అనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద లీస్ట్ పాత్ వీ విల్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పాత్. ఓకే, అలా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే A to B పాత్ని నేను కన్సిడర్ చేసుకొని వాటి టోటల్ కాస్ట్ని ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కాస్ట్ ఫ్రమ్ A to B. సో A నుంచి Bకి వెళ్ళడానికి ఎంత కాస్ట్ ఉంటుంది, కాస్ట్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఎంత అనుకోండి. ఓకే, అలా. సో ఫర్ దిస్ వీ షుడ్ మేక్ ఏ రో, లైక్ ఏ రో దీంట్లో ఉంది కదా, A to B తీసుకున్నాం కదా, ఏ రోని అండ్ B కాలంలో ఎలిమెంట్స్ అన్నింటిని ఇన్ఫినిట్ రాసుకోవాలి, అండ్ B to A పాత్ని ఏం చేసుకోవాలంటే ఇన్ఫినిట్ రాసుకోవాలి. సో మనకు ఈ మ్యాట్రిక్స్ నుంచి ఈ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేసుకోవాలి, నాట్ ద క్వశ్చన్. ఓకే, దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏంది కండిషన్, దీంట్లో ఏ ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫినిట్ అండ్ B కాలం అన్ని ఇన్ఫినిట్, అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే దీంట్లోకి వెళ్ళి కాపీ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, రైట్. సో రాసేసుకున్న అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎంత ఉంది, 1 0 1. ఓకే, అండ్ పాత్ ఫ్రమ్ B to A కాబట్టి ఇది ఇన్ఫినిట్ రాసుకోవాలి. ఓకే, B to A ని ఇన్ఫినిట్ రాసుకున్నాక మిగతా వాల్యూస్ని యాస్టీస్గా కాపీ చేసుకున్నా. ఓకే, 0 and 4 and 8. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫినిట్ ఏంటంటే D to B.
ఓకే. సో ఇక మనం అనుకోకండి ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకున్నాం మరి ఇక్కడ 0 రావాలని అంటే నో, మనకి ఏంది ఏ రో ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్ఫైనైట్ ఉండాలి అండ్ బి కాలం ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫైనైట్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ B to A ఇలా రాసుకున్నాక మిగతా వాల్యూస్ని కాపీ చేసుకోండి, రిమైనింగ్ వాల్యూస్ని. ఇలా కాపీ చేసుకునే వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటిది ఇది. ఓకే. నవ్వు మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ఈ మ్యాట్రిక్స్ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అనేది మళ్ళీ రిడక్షన్ చేయాలా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటామంటే ప్రతి రోలో ఆల్ ఇన్ఫినిట్ అని ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ 1 0 అని ఉండాలి. ఓకే. రోలో అండ్ కాలంలో. సో ఈ రో చెక్ చేసుకుందాము, అన్ని ఇన్ఫినిట్స్ ఉన్నాయి. ఓకే పర్ఫెక్ట్. ఈ రో చెక్ చేసుకుందాము, ఒకటి 0 ఉంది అంటే అట్లీస్ట్ 0 ఉన్న కూడా పర్ఫెక్ట్. నెక్స్ట్ దీంట్లో ఒక 0 ఉంది కాబట్టి ఓకే, దీంట్లో ఒక 0 ఉంది కాబట్టి ఓకే. నెక్స్ట్ కాలంలో చూసుకుందాము, కాలంలో అయితే ఒక 0 ఉంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే అన్ని ఇన్ఫినిట్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో ఒక 0 ఉంది. ఓకే, దీంట్లో ఒక 0 ఉంది. ఓకే. సో మనకి దీన్ని ఫర్దర్గా రిడక్షన్ అనేది అవసరం లేదనమాట. ఓకే రైట్. సో నౌ వీ హ్యావ్ టు చూస్ ఈచ్ అండ్ వన్. దానికోసం ఇదంతా ప్రాసెస్ అనమాట. ఇలా అంటే కండిషన్ వచ్చేసి ఆల్ వాల్యూస్ ఇన్ రో ఆర్ కాలమ్ షుడ్ బి ఇన్ఫైనైట్ ఆర్ అట్లీస్ట్ 1 వాల్యూ ఇన్ రో ఆర్ కాలమ్ షుడ్ బి 0. నేను చెప్పిన కండిషన్ ఉంది ఇక్కడ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రీవియస్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైయింగ్ కండిషన్, సో నో నీడ్ టు రిడ్యూసింగ్ ఇట్. సో దీని రిడక్షన్ ఎంత మ్యాట్రిక్స్కి, దీని 0. సో ఇప్పుడు మనము ఈ A to B కనుక్కుంటున్నాం కాబట్టి A to B టోటల్ కాస్ట్ ఎంత. సో దానికి ఫార్ములా ఉంటుంది అనమాట. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పేరెంట్స్ మ్యాట్రిక్స్ కాస్ట్ ప్లస్ రిడక్షన్ ప్లస్ A to B. సో పాత్ ఫ్రమ్ A to B ఆఫ్ పేరెంట్ కాస్ట్, పేరెంట్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ పేరెంట్ మ్యాట్రిక్స్ కాస్ట్ ఎంత, వాట్ ఇస్ ద పేరెంట్ మ్యాట్రిక్స్ హియర్, దిస్ ఇస్ ద పేరెంట్ మ్యాట్రిక్స్ హియర్, వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ పేరెంట్ మ్యాట్రిక్స్, దీని ఎంత, రిడక్షన్ కాస్ట్ ఎంత 16. ఓకే. సో టోటల్ రిడక్షన్ కాస్ట్ ఎంత దీంట్లో, పేరెంట్స్ మ్యాట్రిక్స్ కాస్ట్ 16. ఓకే. నెక్స్ట్ రిడక్షన్ ఎంత దీంట్లో 0. నెక్స్ట్ A to B పాత్ ఎంత, ఇది ఫ్రమ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో దీంట్లో A to B చేసేసుకుందాము, లైక్ ఫ్రమ్ దిస్, దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి, ఫ్రమ్ పేరెంట్ మ్యాట్రిక్స్ నుంచి తీసుకోవాలి, నాట్ ఫ్రమ్ దిస్, దీంట్లోకి వెళ్ళి తీసుకోవద్దు, దీంట్లో నుంచి తీసుకోవాలి. ఫ్రమ్ పేరెంట్ మ్యాట్రిక్స్ A to B ఎంత 6. ఓకే. ఇక్కడ 6 వాల్యూని పెట్టేసుకోండి. ఓకే. AB వాల్యూ 16 + 6 ఎంత 22. అంటే మనం A నుంచి B ట్రావెల్ చేయడానికి 22 సపోజ్ కిలోమీటర్స్ అనుకుంటున్నాం, 2 కిలోమీటర్స్ మనము ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ అలానే డిఫరెంట్ పార్ట్స్ కూడా కనుక్కోవాలన్నమాట టోటల్ కాస్ట్ని. లైక్ దీనికి A to Cకి A to D కూడా ఫైండ్ చేసుకోవాలి. సో A to C అయినప్పుడు A రో అండ్ C కాలం అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి, ఎలిమెంట్స్ అన్ని A రో C కాలం అన్ని ఇన్ఫైనైట్ ఉంటాయి. అండ్ C to A పాత్ అనేది కూడా ఇన్ఫైనైట్ ఉంటుంది, C to A ఇది కూడా ఇన్ఫైనైట్. రిమైనింగ్ వాల్యూస్ అన్ని మనము ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి, దీంట్లోకి వెళ్ళి ఈ మ్యాట్రిక్స్ నుంచి మనము కన్సిడర్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి యాస్టీస్గా. కాపీ చేసుకున్నాక మనం ఏం చేస్తామనంటే ఇన్ కేస్ మళ్ళీ అది ఫర్దర్గా రెడ్యూస్ చేయాలా వద్దని చెప్పేసి డిసైడ్ అవ్వాలి, చెక్ చేసుకోవాలి కండిషన్స్. ఆల్ ఇన్ఫినిట్ అనేది ఒక 0 ఉంది, బట్ దీంట్లో 0 లేదు, అన్ని ఇన్ఫినిట్ లేవు. అంటే దీన్ని మనం ఏం చేసుకోవాలి, ఈ రోని రిడక్షన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ దీనిలో మినిమం ఎలిమెంట్ తీసుకొని మిగతా ఎలిమెంట్ నుంచి దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకు వచ్చింది ఏంటిది ఇది. సో దీని రిడక్షన్ ఎంత 4. ఎందుకు 4, ఓన్లీ 4 కాబట్టి రిడక్షన్ ఎంత 4. టోటల్ కాస్ట్ ఏంటి దీనికి, పేరెంట్స్ మ్యాట్రిక్స్ కాస్ట్, దిస్ ఇస్ ఫార్ములా, ఇది ఎక్కడ అంటే ఇది ఫార్ములా అనమాట. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు దేని నుంచి ఏడికి A to Cకి పేరెంట్స్ మ్యాట్రిక్స్ కాస్ట్ ప్లస్ రిడక్షన్ ప్లస్ A పాత్ ఫ్రమ్ A to C ఫ్రమ్ పేరెంట్ మ్యాట్రిక్స్. ఓకే. సో దీని పేరెంట్ మ్యాట్రిక్స్ ఏంటిది, దీనిది ఇది అంటే A to C వాల్యూ ఎంత ఇక్కడ ఇన్ఫైనైట్. ఓకే. సారీ ఇది మనం AC, ఇది మనది A to B is not related to the A to C. సో దీని నుంచి చూసుకోవాలి. ఓకే, దీని నుంచి చూసుకోవాలి వాల్యూస్ అన్నీ అనేది, దీని నుంచి కాదు, దీని నుంచి వాల్యూస్ అన్ని కాపీ చేసుకోవాలి ఫ్రమ్ పేరెంట్ మ్యాట్రిక్స్. రైట్, డోంట్ వరీ అబౌట్ దట్, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనమాట. బట్ వీ షుడ్ టేక్ ద వాల్యూస్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యాట్రిక్స్ ఓన్లీ. పేరెంట్ మ్యాట్రిక్స్ నుంచి మనం కాపీ చేసుకోవాలి, లైక్ M1 నుంచి. ఓకే, M1 నుంచి కాపీ చేసుకున్నాక దీంట్లో మనకు వచ్చేది ఏంటి, దీంట్లో పేరెంట్ మ్యాట్రిక్స్ కాస్ట్ ఎంత 16, రిడక్షన్ ఎంత దీంట్లో 4, అండ్ ఫ్రమ్ M1 నుంచి A to C ఎంత 0. ఎలా అంటే దిస్ ఇస్ ద పేరెంట్ మ్యాట్రిక్స్ హియర్, A to C వాల్యూ ఎంత 0. సో ఈ A నుంచి C వరకు ఈ టోటల్ కాస్ట్ ఎంత 20, దీని నుంచి ఏమో 22, దీని నుంచి ఏమో 20. నెక్స్ట్ A నుంచి D చూసుకుందాము. A నుంచి D అని అంటే A రో అండ్ D కాలం ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫైనైట్ ఉండాలి, D to A పాత్ అనేది ఇన్ఫైనైట్ ఉండాలి. A రో అండ్ D కాలం ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫైనైట్, అండ్ D నుంచి Aకి ఇన్ఫైనైట్. మిగతా ఎలిమెంట్స్ అన్ని మనం చేసుకోవాలి ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి, M2 మ్యాట్రిక్స్ నుంచి. వాట్ ఇస్ M2 మ్యాట్రిక్స్ హియర్? సో we got M2 మ్యాట్రిక్స్ యాజ్ నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ చూసుకోవాలి మనం M2 మ్యాట్రిక్స్. సో అలా చేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇలా చేసుకున్నాక టోటల్ కాస్ట్ ఎంత దీనికనంటే 16. ఓకే, we will try to construct a tree from this, graph from this. ఓకే, ఇలా మనము చూసుకుంటే ఏమవుతుందంటే A to B ఎంత 22, అండ్ A to C ఎంత 20, అండ్ A to D ఎంత 16.
రైట్. నెక్స్ట్ మనకి ఏంది, ప్రతి వర్టెక్స్ ప్రతి సిటీని ఒకసారి విజిట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ దీంట్లో మనము దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, లీస్ట్ కాస్ట్, ఏ టు బి పోవాలా, ఏ టు సి పోవాలా, ఏ టు డి పోవాలా. సో దీని లీస్ట్ ఏంటిది 16, అంటే నేను ఏ నుంచి ఫస్ట్ డీకి వెళ్ళిపోతున్నా. రైట్. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పోవాలి, 2 ఉన్నాయి మనకు. లైక్ డి నుంచి బీకి వెళ్ళాలా, డి నుంచి సికి వెళ్ళాలి. అంటే మనం ఏం చేసుకోవాలి, డి నుంచి బీకి ఫైండ్ చేయాలి కాస్ట్, అండ్ డి నుంచి సికి కూడా ఫైండ్ చేసుకోవాలి టోటల్ కాస్ట్. రైట్. సో అలా ఫైండ్ చేసుకోవాలంటే సో వీ షుడ్ ఫైండ్ డి టు బి టోటల్ కాస్ట్ అండ్ డి టు సి టోటల్ కాస్ట్. దట్ మీన్స్ ఏ నుంచి డీకి వెళ్ళినాం ఫస్ట్. ఓకే. నెక్స్ట్ బీకి వెళ్ళాలా ఆర్ సికి వెళ్ళాలా. అప్పుడు ఏం చేసుకోవాలంటే బీని ఫైండ్ చేసుకోవాలి టోటల్ కాస్ట్, నెక్స్ట్ సిని కూడా ఫైండ్ చేసుకోవాలి. ఫస్ట్ బీని ఫైండ్ చేద్దాం, ఏ నుంచి డి అండ్ డి నుంచి బీకి. దీంట్లో కండిషన్ ఎలా అంటే ఏ రో అండ్ డి రో, ఏ రో డి రో ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫినిట్ రాసుకోవాలి, అండ్ బీ కాలం అనేది ఇన్ఫినిట్ రాసుకోవాలి, అండ్ బీ టు డి పాత్ అనేది ఇన్ఫినిట్ రాసుకోవాలి, అండ్ బీ టు ఏ పాత్ అనేది ఇన్ఫినిట్ రాసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని మనము పేరెంట్ మ్యాట్రిక్స్ నుంచి కాపీ చేసుకోవాలి. వాట్ ఇస్ ద పేరెంట్ మ్యాట్రిక్స్ ఫర్ దిస్ ఏ టు డి, డి టు బి అని అంటే ఏ టు డి. ఈ మ్యాట్రిక్స్ అనేది మనకు పేరెంట్ మ్యాట్రిక్స్ ఫర్ దిస్ ఏ టు డి, డి టు బి మ్యాట్రిక్స్. సో మనకి ఏంది కండిషన్, ఏ రో డి రో అనేవి ఇన్ఫినిట్స్ ఉండాలి. ఏ రో డి రో డి రో. నెక్స్ట్ బి కాలం షుడ్ బి ఇన్ఫైనైట్. వాట్ ఇస్ ద బి కాలం హియర్, ఇన్ఫైనైట్. ఓకే. నెక్స్ట్ డి కాలం షుడ్ బి ఇన్ఫైనైట్. రైట్. సో నెక్స్ట్ ఏ టు డి, లైక్ బి టు ఏ పాత్, బి టు డి పాత్ అని ఇన్ఫైనైట్, బి టు డి ఇన్ఫైనైట్, అండ్ డి బి టు ఏ, బి టు ఏ ఇన్ఫైనైట్. సో ఇవి యాస్టీస్ కాదు, జస్ట్ వీటిని మనం కాపీ చేసుకోవాలి ఈ మ్యాట్రిక్స్లోకి వెళ్ళి. అంటే ఇలా చేసుకున్నాక రిడక్షన్ ఏంది, ఇక్కడ రిడక్షన్ అంటే ఏంటిది, రోస్ ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉన్నాయా లేకపోతే ఒక్కటన్నా 0 ఉందా చెక్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇన్ఫైనైట్ ఉన్నాయి, సో రిడక్షన్ అవసరం లేదు. దీంట్లో ఒక 0 ఉంది, రిడక్షన్ అవసరం లేదు. దీంట్లో కూడా ఒక 0 ఉంది, అవసరం లేదు. దీంట్లో అన్ని ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉన్నాయి, సో రిడక్షన్ అవసరం. రిడక్షన్ నథింగ్ బట్ ఇక్కడ 0. నౌ టోటల్ కాస్ట్. సో పేరెంట్స్ మ్యాట్రిక్స్ కాస్ట్ ప్లస్ రిడక్షన్ కాస్ట్ ప్లస్ డి టు బి పాత్ ఫ్రమ్ పేరెంట్స్ మ్యాట్రిక్స్. సో దీని పేరెంట్ కాస్ట్ మ్యాట్రిక్స్ ఎంత, దీనిది 16. ఓకే, 16. నెక్స్ట్ రిడక్షన్ ఎంత, దీంట్లో 0. నెక్స్ట్ డి టు బి పాత్ ఫ్రమ్ పేరెంట్ మ్యాట్రిక్స్ వాల్యూ డి టు బి ఎంత, 0. మనకు వచ్చింది ఎంత కాస్ట్, ఏ టు డి టు బి ఎంత 16. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏ నుంచి డి వరకు బి వరకు చేసుకున్నాము, మళ్ళీ ఏ నుంచి డి వరకు పోతున్నాము, నెక్స్ట్ సి కూడా పోవచ్చు కదా, అంటే ఇప్పుడు ఇది కనుక్కోవాలి. ఓకే, ఇది అనమాట. 2 పాసిబుల్ పాత్స్ ఉన్నాయి దీంట్లో. ఏ టు డి టు బి అయిపోయింది, ఇప్పుడు ఏ టు డి టు సి కనుక్కున్నాం. సో సిమిలర్లీ ఏ టు డి డి టు సి. సో ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఏ రో ఎలిమెంట్స్ డి రో ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫినిట్ రాసుకోవాలి, అండ్ సి కాలం ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫినిట్ రాసుకోవాలి, సి టు ఏ పాత్ అనేది ఇన్ఫినిట్ రాసుకోవాలి, సి టు డి పాత్ కూడా ఇన్ఫినిట్ రాసుకోవాలి. ఓకే, రైట్. అలా ఫస్ట్ ఇలా కాపీ చేసుకొచ్చుకున్నాం. లైక్ మనకు వచ్చేసింది ఇది. ఈ కండిషన్స్ ఫాలో అయినాక మనము రిడక్షన్ చెక్ చేసుకోవాలి. ఆల్ ఎలిమెంట్స్ ఈ రో, ఓకే, ఈ ఎలిమెంట్స్లో ఆల్ ఎలిమెంట్స్ ఇన్ఫినిట్ కాదు, ఆర్ 0 కూడా లేదు, అంటే 1 ఉంది. సో దీన్ని మనము రిడక్షన్ చేసుకోవాలి. ఈ రోని దీంట్లో కూడా రిడక్షన్ చేసుకోవాలి. దీంట్లో ఆల్ ఇన్ఫినిట్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. ఈ 2 రోస్ని మనం ఏం చేసుకోవాలి, రిడ్యూస్ చేసుకోవాలి. అంటే మినిమం ఎలిమెంట్ ఫైండ్ చేసుకొని వాటిని వీళ్ళకి మైనస్ చేసుకోవాలి. వచ్చిన మ్యాట్రిక్స్ ఇదనమాట. సో రిడక్షన్ ఎంత, 4 + 1 5. సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, పేరెంట్ మ్యాట్రిక్స్ కాస్ట్ 16 ప్లస్ రిడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ పాత్ ఫ్రమ్ ఏ టు సి టు ఏ. సి టు ఏ ఎంత, దీంట్లో మనకు పేరెంట్స్ లైక్ ఏ టు సి తీసుకోవాలన్నమాట మనం. ఇక్కడ ఏ టు సిలో సి టు ఏ వాల్యూ ఎంత, సి టు ఏ, సారీ ఫర్ దాట్ కన్ఫ్యూజన్. సి నుంచి ఏ ఇన్ఫైనైట్ అనుకుంటాము. ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఉంది లాస్ట్లో పాత్ ఏ టు సి అనమాట. అది 4 వాల్యూ. 16 + 5 ఎంత, 21 + 4 ఎంత, 25. సో 25 ఏ నుంచి డి నుంచి సికి వెళ్ళిపోతున్నామో 25, ఏ నుంచి డి నుంచి బికి వెళ్ళిపోతున్నామో 16. దేని చూస్ చేసుకుంటూ 16 చూస్ చేసుకుంటూ. రైట్. మనకి ఇప్పుడు ఏ డి బి అన్నాం. నెక్స్ట్ ఉన్నది ఏంటిది, సి. ఆటోమేటిక్గా సికి వెళ్ళిపోతావు. మనకున్న వర్టెక్సెస్ ఏంటి, ఏ బి సి డి అనుకున్నాం. 4 సిటీస్. ఆల్రెడీ ఏని విజిట్ చేసినావు, బిని విజిట్ చేసినావు, సిని కూడా విజిట్ చేసినావు. ఓకే, ఏ డి బి. సిని విజిట్ చేయలే, నెక్స్ట్ దీన్ని విజిట్ చేసి ఆటోమేటిక్గా సిని విజిట్ చేస్తుంది. లాస్ట్లో మనకి ఏముంటుంది, ఇంకా ఏకి వచ్చేస్తాం. సింపుల్గా ఏంటంటే ఫస్ట్ మనము చూస్ చేసుకున్న పాత్ ఏంటిది, ఏ నుంచి డీకి వచ్చినాము, డి నుంచి బీకి వెళ్ళి సికి అర్థం కాలేదు, టోటల్ కాస్ట్ కనుక్కున్నాక 16 తక్కువ కాబట్టి, అంటే డి టు బి తక్కువ కాబట్టి డి నుంచి బి సెలెక్ట్ చేసుకున్నాము. అంటే మనకున్న ఏంటి సిటీస్ ఏబిసిడి. సో ప్రతి సిటీని మనం ఒకేసారి విజిట్ అవ్వాలి, ఒకసారి కంటే ఎక్కువ విజిట్ అవ్వద్దు. సో ఆల్రెడీ ఏ అయిపోయింది. సో స్టార్టింగ్ వర్టెక్స్ ఎండింగ్ వర్టెక్స్ సేమ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏ బి, నెక్స్ట్ ఫస్ట్ డి కదా, ఏడి, నెక్స్ట్ బీకి వెళ్ళినాము, లాస్ట్లో ఏ. సో ఈ మధ్యలో ఏంటిది, ఆటోమేటిక్గా బి నుంచి వెళ్ళిపోతాం, మనం సికి వెళ్ళిపోతాం, అంతే. దిస్ ఇస్ ద పాత్ అనమాట. ఏంది పాత్, ఇక్కడ మనకు
ఒకవేళ మీరు కనుక్కోవాలనుకుంటే దీనిలో కనుక్కోండి. లైక్ బి నుంచి సికి ఎంత ఉంటుంది, లైక్ ఏడిబి తర్వాత వీటి నుంచి దీన్ని పోనీకి ఎంత కాస్ట్ ఉంటుంది అనేది కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ దానికి ఎంత అంటే 16 అనమాట. ఓకే, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 దీంట్లో. సో మనకు ఫైనల్గా వచ్చిన పాత్ ఏంటిదని అంటే ఫస్ట్ ఏ నుంచి డీకి వెళ్ళాం, డి నుంచి బీకి వెళ్ళాం, బి నుంచి సికి వెళ్ళాం, సి నుంచి ఏకి వెళ్ళాం. మొత్తం కాస్ట్ ఎంత మనకు, ఇది ఫ్రమ్ ద క్వశ్చన్ 3 + 3 + 9 + 1 ఎంత 16. మనకు వచ్చిన కాస్ట్ ఏంటిది 16, అంటే 16 ఈజ్ ది లీస్ట్ కాస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రావెలింగ్ సిరీస్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద టాపిక్స్ వెరీ వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ నోట్స్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. చెక్ ఇట్ అవుట్.